అర్హత పొందిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును పొంది ఆ ఓటును సద్వినియోగం చేసుకుని సరైన ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవాలని జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఎంవి రమణ సూచించారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఎస్వీఈఎస్ కళాశాలలో శనివారం విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును పొందాలన్నారు. అంతేకాకుండా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్నారు. అదేవిధంగా సరైన ప్రజా ప్రతినిధులను ఎన్నుకునే విధంగా ప్రజలను చైతన్యపరచాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందని తెలిపారు. అనంతరం తహసీల్దార్ కె. శ్రీవాజోజీ మాట్లాడుతూ ఓటు హక్కు యొక్క ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించారు. అనంతరం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అదేవిధంగా గడిచిన ఎన్నికల్లో మెరుగైన సేవలు అందించిన బిఎల్ఓలను సత్కరించారు. వీరితో పాటుగా సీనియర్ ఓటర్లను సన్మానించారు. విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి మానవాహారంగా ఏర్పడి ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం సింగిరెడ్డి, కేఎన్ఆర్తో పాటుగా రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. చెప్పేటప్పుడు మీరేం చెప్పాలి? ప్రజాస్వామ్యాన్ని, ఓటు హక్కును వినియోగించుకోండి. వర్గం, భాష, ప్రజాస్వామ్యంపై ప్రశాంత ఎన్నికల వర్గం, భాష లేదా ఎటువంటి ఈ ఐదేళ్లలో దాన్ని మార్చేదానికి మీకు గవర్నమెంట్ ఇచ్చిన ఈ ఆయుధం ఇది ఓటు అనేది. ఆ ఓటు మీరందరూ కలెక్టివ్గా ఆలోచించుకొని వేస్తేనే మంచి నాయకుడిని ఎన్నుకోగలుగుతారు. దానివల్ల మీ ఊరు బాగుంటుంది, మీ జిల్లా బాగుంటుంది, జిల్లా తర్వాత స్టేట్ బాగుంటుంది, స్టేట్ తర్వాత దేశం బాగుంటుంది. అది కేవలం ఒక్క ఓటే అని మాత్రం అనుకోకండి. రోజుల్లో ఇంత సోషల్ మీడియా ఇంపాక్ట్ ఎవరి మీద లేదు. మీకు ఎవరు చెప్పక్కర్లా. మీరెంత నవ్వుతూ ఇంత జోవియల్గా ఉన్నా ఓటేసేటప్పుడు ఎలా ఆలోచిస్తారో నా కొడుకుల ద్వారా నేను విన్నా. మా పిల్లలిద్దరూ నాతో మాట్లాడిన మాటలు విన్నా. మీ అందరిలో ఆలోచన ఉంది. ఇంతకు ముందు మీ తల్లిదండ్రుల కన్నా కూడా మీరు ఇంకా బాగా ఆలోచించగలుగుతున్నారు. మంచి రాష్ట్రాన్ని, మంచి దేశాన్ని పెంపొందించుకునే దానికి మీ దగ్గర మీ ఓటుని మీరు ఉపయోగించుకోగలరు. నాకు తెలిసిన విషయం. మీ ఇంట్లో పెద్దవాళ్ళు కూడా మార్చండి. మీ ఇంట్లో మీ తల్లిదండ్రులకు కూడా అవేర్నెస్ మీ నుంచే రావాలి. మీరు పర్ఫెక్ట్గా ఎవరికి భయపడకుండా మీరు ఏం చేయాలనుకున్నారో అది చేసే అవకాశం మీకు వచ్చింది ఈ టెక్నాలజీ ద్వారా. దాన్ని కరెక్ట్గా ఉపయోగించుకొని మీరందరూ సరైన నాయకత్వాన్ని ఎన్నుకొని మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, మన ఊరిని ముందు ఈ ఊరి మీద పెట్టండి. మీ కాన్సన్ట్రేషన్ ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ. నేషనల్ ఓటర్స్ డే అనేది ఎందుకు పెట్టారంటే మన 2011 సంవత్సరం నుంచి, అంటే ఇప్పుడు మన 15వ నేషనల్ ఓటర్స్ డే జరుపుకుంటున్నాం. జనవరి 25, 1950 సంవత్సరంలో మన జాతీయ ఎలక్షన్ కమిషన్ స్థాపించబడింది. 50లో స్థాపించినప్పుడు దాన్ని 25వ తారీఖున స్థాపించారు. నెక్స్ట్ డే జనవరి 26 రిపబ్లిక్ డే. అందుకోసమని జనవరి 25 అనేది మనకు జాతీయ ఓటర్స్ దినోత్సవంగా పెట్టారు. ఈ పెట్టిన తర్వాత 2011 సంవత్సరంలో ఒక దినోత్సవం విధంగా జరుపుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ జాతీయ ఓటర్ దినోత్సవాన్ని ప్రభుత్వం వారు మనకి పెట్టి ఉన్నారు. ఇంతకుముందు గురుగారు చెప్పారు, తెల్లవారుజామున వరకు వెయిట్ చేసి వాటిచ్చి 500, 1000, 2000 కోసం ఎదురు చూసే రోజులు పోయింది సార్. ఈ జనరేషను మీరు బాగా చదువుకుంటే మీ కెరీర్ డెవలప్ చేసుకోవచ్చు. మంచి నాయకుడిని ఎన్నుకుంటే మీ ప్రాంతాన్ని, మీ గ్రామాన్ని, మీ రాష్ట్రాన్ని, మీ దేశాన్ని బాగు చేసుకోవచ్చు అనేటువంటి కాన్సెప్ట్లోకి ఇవాళ చదువుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అలాంటి ఆలోచన చేస్తున్నారు. అయితే అన్ఫార్చునేట్గా ఓటర్ల కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయినంత స్పీడ్గా ఓటు వేసే రోజున అంత ఉత్సాహాన్ని ప్రదర్శించట్లేదు అక్రాస్ ద కంట్రీ. దయచేసి మీ ఓటుని మీరు ఎన్నుకోండి.